నోటితో పలికితే ఆశీర్వాదాలు రావండి, ఒళ్ళొంచి పనిచేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఇది బైబిల్ చెప్తున్న మాట. మన మాటలకు పర్యవసానాలు ఉన్నాయి, అంతేగాని క్రియేటివ్ పవర్ లేదు. నైతిక బాధ్యత ఉంది మనకి మాటలు మాట్లాడే విషయంలో, అంతేగాని ఆధ్యాత్మిక శక్తి లేదు. 25-30 ఏళ్లుగా నేను ప్రాస్పరిటీ బోధకులకి ఛాలెంజ్ చేస్తున్నాను. షో మీ వన్ సింగిల్ వర్స్. నీ నోటికి పవర్ ఉంది, నువ్వు ఎలా మాట్లాడతావు అలా జరుగుద్ది, నువ్వు రియాలిటీని క్రియేట్ చేస్తావు, నీ నోటి మాటలతో నీ భవిష్యత్తును రూపుదిద్దుకుంటావు అని బైబిల్ చెప్పట్లేదు. ఒక్క వచనం కూడా చెప్పట్లేదు. లాస్ట్ వీక్ లానే ఈసారి కూడా ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నాను. మాట్లాడితే ఈ వచనం గురించే బోధించే బోధకుల విషయంలో జాగ్రత్త. ఎప్పుడైనా ఒక వచనం చదివేటప్పుడు దాని కాంటెక్స్ట్ చూడాలి, వీలైతే అధ్యాయం అంతా చూడాలి. మాటలు ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాయి, ఒక వ్యక్తిని డిస్కరేజ్ చేస్తాయి. మాటలు ఒక వ్యక్తిని ఆదరిస్తాయి, ఒక వ్యక్తిని గాయపరుస్తాయి. కొంతమందికి గాయాలు అవుతాయి మనం మాట్లాడే మాటల వల్ల, కొంతమందికి ఓదార్పు కలుగుతుంది మన మాటల వల్ల. అవర్ వర్డ్స్ హ్యావ్ ఇంపాక్ట్, అంతేకాని ఒక మిస్టిక్ పవర్ వాటికుందని అనద్దు. ఏదో దైవికమైన శక్తి వాటికుంది, నువ్వు పలికిందల్లా నెరవేరుతుంది అనే ఒక తప్పుడు ఆలోచనలకు. బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. ఎలా పడితే అలా మాట్లాడితే పైన చెప్తున్నట్టుగా ప్రాణం మీదకి రావచ్చు, సమస్యలు కొని తెచ్చుకోవచ్చు, ఇబ్బందులు పాలవచ్చు. నేను ఇంకొంచెం మాట యాడ్ చేస్తున్నాను, దీని సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని. నీ మాట తేడా ఉంటే నీ ఉద్యోగం పోతుంది, నీ జీవనోపాధి పోతుంది. మంచి మాటలు నోట్లోంచి రావట్లేదంటే అర్థం ఏంటంటే మీ మనసు సరిగా లేదు, మీ క్యారెక్టర్ సరిగా లేదు. పవర్ నీ నోట్లో ఉంటే ఇంక నువ్వు పరిగెత్తడం ఎందుకు, సురక్షితంగా దాక్కోవటం ఎందుకు? పవర్ యెహోవాలో ఉందా, నీ దగ్గర ఉందా? పవర్ యెహోవా నామంలో ఉందా, నీ దగ్గర ఉందా? సేఫ్టీ నీ మాటల్లో ఉందా, యెహోవా దగ్గర ఉందా? సో ఈ ప్రాస్పరిటీ బోధకులు తమకు అనుకూలమైన వాక్యాలను వెతికి పెట్టుకుంటారు తప్ప వాటిని అర్థం చెప్పరు, వాటి సందర్భం చెప్పరు, వాటి వెనక ఏం జరిగిందో వివరణ కూడా చెప్పరు. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు చెప్తానే ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రాస్పరిటీ బోధకులు బోధించే ఏ ఒక్క వాక్య భాగము, నా మాటలు అర్థం చేసుకోండి, ప్రాస్పరిటీ బోధకులు బోధించే ఏ ఒక్క వాక్య భాగము కాంటెక్స్ట్ ప్రకారం బోధించినట్టు నేను గత 25-30 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వినలేదు. Not even once. Not even once. He's talking about controlling the tongue, and they are preaching about the power of the tongue. Show Christ through lives. Let's show Christ through our own lives.